హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ శ్రావణ మాసం 2వ శుక్రవారం అండి. నేను ఎలా చేసుకున్నానో నా మార్నింగ్ రొటీను, మా బావ ఆఫీస్కి వెళ్తా పిల్లగాడిని చూసుకుంటూ ఇంట్లో పని, అమ్మవారి పూజ ఎలా చేశానో చూసేద్దాము. నేను మార్నింగ్ లేవగానే బావకు ఓట్స్ నానపెట్టేసి దోశకి బ్యాటర్ని కలిపేసి పక్కన పెట్టేసి బాబుకు దోశలు వేసి ఇచ్చేసాను. బాబు దోశలు తిన్నాడు, బావ ఓట్స్ తినేసి స్నానం చేశాడు. బావ రెడీ అవుతున్న లోపల లంచ్ బాక్స్ కూడా కట్టేశాను, పక్కన పెట్టేశాను. నేను అమ్మవారికి పూజకు కావాల్సిన అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పొంగలి, ప్రసాదాలు, పులిహోర, దద్దోజనం అన్నీ రెడీ చేసుకుంటున్నాను గైస్. పక్కన ఇంట్లో ప్రసాదాలు అన్నీ చేసుకుంటూనే బాబుని చూసుకుంటూ బావను ఆఫీస్కి పంపించాలండి. బావ ఆఫీస్కి వెళ్ళంగానే నేను ఇంక అన్ని ప్రసాదాలు రెడీ చేసేసుకుంటున్నాను. స్పీడ్గా తయారు చేసేసుకొని అన్నీ పక్కన పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. ఈ అమ్మ దయ వల్ల నేను, నా కుటుంబం అయితే ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ అమ్మ మాకు రూపాయికి రూపాయి లాభం చేసిందే కానీ నష్టం ఏ రోజు పెట్టలేదు. ఆ అమ్మకి మేము ఎప్పుడూ రుణపడే ఉంటాం. నేను 7 సంవత్సరాల నుండి ఈ పూజ చేస్తున్నా. 7 సంవత్సరాల్లో నేను లాభమే చూసా కానీ నష్టం ఏ రోజు లేదు. నేను ఆ అమ్మ రుణం మర్చిపోకూడదని నేను ప్రతి సంవత్సరం ఇలాగ నేను అమ్మవారికి పూజ చేసుకుంటాను. ఈ సంవత్సరం నా అదృష్టం అనుకుంటా 5 వారాలు వచ్చింది. దాంట్లో అమ్మవారికి నా చేతైనట్టే ప్రతి వారం చేస్తూ ఉన్నాను. ఒక వారం అయితే నాకు తోచినంతలో అమ్మవారికి బట్టలు పెట్టి చేసుకుంటాను. ఈ మిగతా వారాలు జాకెట్ ముక్క పెట్టుకొని నేను అలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఆ అమ్మ నన్ను ఏం అడగలేదు కదా, నీకు చేతైనంతలోనే కదా పూజ చేయమంది. అందుకని నాకు చేతైనంతలోనే నేను అమ్మకు పూజ చేసుకొని నేను కోల్చుకుంటాను. మనం ఎవరైనా మనస్ఫూర్తిగా ఆ అమ్మని అమ్మ అని పిలిచితే చాలు ఆ ఇంటిలో ఉంటుంది అంటారు. అదైతే నిజంగానే మనం మనస్ఫూర్తిగా పిలిచి దండం పెట్టుకుంటే 2 చేతులు జోడించి ఆమె నిజంగా మన తోడు నీడగా అండగా ఉంటుంది. నా వీడియో చూసి నా వీడియో నచ్చితే మీరు ఎలా చేసుకున్నారో మీ అమ్మవారి మీద ఉన్న ప్రేమను ఒక కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నాను. మన వీడియో ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. జై భవానీ.